ఇశ్రాయేల్ జనాంగాల్లో మొట్టమొదటి రాజు సౌలు మహారాజు. దేవుడు ఏర్పరిచినటువంటి రాజుల్లో ఈ సౌలు జీవితాన్ని మనం చూస్తే, అయితే మొదటి సమూయేలు 9వ అధ్యాయంలో చూస్తే, ఆ జనులు మొర నా యొద్దకు వచ్చాను. ఇశ్రాయేలు మొరపెడుతున్నారు. ఏమని మొరపెడుతున్నారు? మాకు రాజు కావాలి, మాకు పరిపాలకుడు కావాలి, చాలా కాలం నుంచి మేము చూస్తున్నాం, మాకు పరిపాలన కావాలి. జనాలు చాలా కాలం నుంచి రాజును అడుగుతున్నారు. కాబట్టి నువ్వు బయలుదేరి వెళ్ళు, ఈ ఫిలిష్తీయుల నుంచి నా ఇశ్రాయేల్ జనాంగాలను విడిపించడానికి నేను ఒక మనిషిని రేపు ఈ టైంకి, ఈ వేళకి నీ దగ్గరికి ఒక వ్యక్తిని నేను పంపిస్తాను అని చెప్పాడు. సౌలు సమూయేలు కనబడగానే ప్రవక్తకి ఈ సమూయేలు కనబడగానే, యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులు ఏలునని అతనితో సెలవిచ్చాను. ఎప్పుడైతే ఆ జనాలందరి మధ్యలోకి సౌలు వచ్చి రాగానే, అప్పటికి లేడు, సమీకరణ జరిగేటప్పుడు లేడు, సౌలు వచ్చి చేరాడు. చూడగానే దేవుడు సమూయేలుతో మాట్లాడు, అరుగో వచ్చాడు చూడు, ఇప్పుడు అతడే నా ప్రజల్ని ఏలడానికి నేను ఏర్పరుస్తున్నాను. ఇది గమనించిన వెంటనే అప్పుడు సమూయేలు ఏం చేశాడో 10వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంది. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగ సెలవిచ్చాను. ఎప్పుడైతే సౌలు కనిపించాడో చూడండి, జనాలందరిలో ఉండగానే దేవుడు ఆ సౌల్ని చూచినప్పుడు ఆ తైలం తెచ్చి అభిషేకించి ముద్దు పెట్టుకుని, మరి సమూయేలు అతని స్వాస్థ్యం మీద, మొత్తం ఇశ్రాయేలు జనాంగం అంతటి మీద అతన్ని పెట్టాడు. కాబట్టి మనం గమనించినట్లయితే సౌలు మామూలు తనంతటి తానుగా ఆ గ్రూప్లోకి వచ్చాడు. అతడు ముందే ఏ విధంగానూ తెలియదు, ఏర్పరచబడ్డాడు తైలంతో. ఇది ఒక ఆర్డినరీ మ్యాన్. ఇతను చాలా సామాన్యమైనటువంటి బెంజామీనీలు, అంటే ఆ గోత్రాల్లో 12 గోత్రాల్లో సామాన్యమైన పని చేసుకునే గోత్రం ఏదైనా ఉంది అంటే అది బెంజామీను గోత్రం. ఆ బెంజామీను గోత్రానికి చెందినటువంటి ఇతనికి ఒక బాధ్యత చేపట్టమని, ఒక బాధ్యతాయుతమైనటువంటి పాలన చేయమని, అధికారంతో కూడినటువంటి ఒక పరిపాలన చేయమని దేవుడు ఇతనికి ఆ బాధ్యత. అది చూడగానే సౌల్లో ఏదో ఒక ప్రత్యేక గుణం దేవుడు చూశాడు కాబట్టే ఆ బాధ్యతను తీసుకెళ్ళి అతని చేతిలో పెట్టాడు. దేవుడు సౌల్లో ఏదో ప్రత్యేకమైనటువంటి హృదయాన్ని చూశాడు కాబట్టే పిలిచి ఆ బాధ్యతను సౌలు చేతిలో పెట్టాడు. కాబట్టి దేవుని ఎన్నికలు మనం గమనించుకోవాల్సినప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇతడు ఏమి తక్కువ సంవత్సరాలు ఇశ్రాయేల్ జనాంగాల్ని పాలించలా, చాలా సుదీర్ఘమైనటువంటి పాలన చేశాడు. 40 years, 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల పరిచయం మనం చూసినట్లయితే అతడు తన ప్రయాణంలో అంతవరకు కూడా దేవునితో సమానంగా దేవుని యొక్క పరిచయం యొక్క సమూయేలు ఏం తెలియజేశాడో దాన్ని చేసుకుంటూ వచ్చాడు. 40 years లాంగ్ జర్నీ. చాలా తొందరగా మనం సౌలు మహారాజుని చాలా తొందరగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే తన చివరి గడియలనే మనం జ్ఞాపకం చేసుకుని. కానీ దేవునితో యథార్థంగాను, దేవుడు అప్పచెప్పిన పనిని చాలా జాగ్రత్తగాను, ఒక బాధ్యతగాను, ఒక రాజుగా తను చేపట్టినటువంటి విధానాన్ని చూడడం కంటే ఆ విధమైన పరిపాలన చేయగలిగినటువంటి వాడు అని చెప్పి దేవుడు చూచాడు కాబట్టే సౌల్ని ఎన్నుకున్నాడు. 10వ అధ్యాయము 6వ వచనంకి వచ్చేటప్పటికి ఈ సౌలు గురించి ఏమని ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, యెహోవా ఆత్మ నీ మీదకి సామాన్యంగా వచ్చిందండి. ఎలా వచ్చిందంటే సౌలు మీదకి బలముగా దిగివచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. చూడండి, అక్కడ ఆల్రెడీ సౌలుకి మంచి మనసు ఉన్నవాడే. ఆల్రెడీ సౌలు ఆ ప్రధానమైనటువంటి రాజరికం చేయగలిగినటువంటి బెంజామీన్ గోత్రం నుంచి వచ్చినప్పటికీ ఎప్పుడైతే ఆ బాధ్యతను చేపట్టాడో, ఎప్పుడైతే ఆ బాధ్యతకు అతను అభిషేకించబడ్డాడో, యెహోవా ఆత్మ అతని మీదకు రాగానే అతని మనసు క్రొత్త మనసుగా మారిందంట. ఈ క్రొత్త సంవత్సరంలో మీరు చాలా క్రొత్త నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు.
క్రొత్త మనసుతో మీరు ప్రవేశించుండొచ్చు. సౌలు వచ్చిన క్రొత్త మనసుతో 40 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. మనం 4 నెలలు కాదు కదా, 4 వారాలు ప్రయాణం చేయలేం. మనం ఆలోచన చేయండి, ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాడు ఆ క్రొత్త మనసుతో? 40 years. ఇశ్రాయేల్ జనాంగం అరణ్యంలో ఎంతకాలం నడిచారు? 40 సంవత్సరాలు. ఆ నడిపింపు ఉన్నంతకాలం ఆలోచన చేసినట్లయితే సౌలుది ఎవ్వరూ కూడా షార్ట్ జర్నీగా చూడొద్దు, విధేయత కలిగిన జర్నీ. అతని 40 సంవత్సరాలు ఈ క్రొత్త మనస్సుతో. ఎలాంటి క్రొత్త మనసు అయి ఉంటుంది అది మనం ఆలోచన చేసినట్లయితే, ఫస్ట్ దేవుడు రాజరికం అప్పచెప్పిన తర్వాత ద ఫస్ట్ థింగ్ సౌలు చేసింది ఏంటంటే ఆరాధికుడు, దేవుని ఆరాధికుడు. వర్షిప్ని ద ఫస్ట్ 40 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా పాలించినటువంటి ఈ రాజు ఫస్ట్ ప్రయారిటీ ఏమిచ్చాడంటే ఆరాధనకి ఇచ్చాడు. ఇక్కడ సౌల్ని నీ దాసుల్లో ఒకరిని తీసుకుని మన గాడిదలు కొన్ని పోయి ఎక్కడున్నాయో వెళ్ళి నెతికి పట్టరా అనగానే దాసుడు సౌలు కలిపి తండ్రి చెప్పిన పని చేయడానికి, అంటే తండ్రి అధికారిగా తండ్రి చెప్పిన పనిని చేయడానికి తండ్రి నెతకమైన పొలిమేరల నుంచి ఇంకో 2 పొలిమేరలు దాటి వెళ్ళిపోయాడు సౌలు నెతకడానికి. అది ఈ దినాల్లో మనం ఎవరికైనా ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు మనకి ఇవ్వబడిన బాధ్యతను ఇంకా విలువైన బాధ్యతగా మనము చేయడం అనేటువంటిది ఈ సౌలు నుంచి రాజుగా ఉన్నత స్థానానికి ఎదగడానికి గల కారణం ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఒక వంతు కాదు, 2 వంతులు కాదు, 3 వంతులు ఎదగడానికి వెళ్ళిపోయాడు సౌలు. మళ్ళీ అక్కడ సౌలు జ్ఞానం కూడా చూడాలి. అక్కడ 4వ దేశానికి వచ్చేసాడు. అప్పుడే 4వ పొలిమేర అంటే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు వచ్చినప్పుడు గార్భముల కొరకు చింతింపక, ఇంకెక్కడ ఇప్పుడు గాడిదల గురించి చింతించవలసిన అవసరం లేదు. ఇప్పుడు దేని గురించి ఆలోచించాలి? నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యుద్ధన్న పని వారితో. నెక్స్ట్ ఏం ఆలోచించాడు? తండ్రి ఏం ఆలోచిస్తాడు? తండ్రి ఇప్పుడు ఈ తప్పిపోయిన గాడిదల గురించి ఆలోచన చేయడు, మన గురించి ఆలోచిస్తాడు. కాబట్టి మనం ఇప్పుడు వెంటనే తన జ్ఞానం తిరిగి తండ్రి మన కొరకు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇక మనం చెప్పినటువంటి బాధ్యతను దాటి రెస్పాన్సిబిలిటీ కన్నా 3 అంతలు పని చేశాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన తండ్రి చెంతకు వెళ్దాం. అది విజ్డమ్. ఒక దైవజనుడు చెప్తాడు, హీ హాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ బియాండ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ, హీ హాజ్ ఎ విజ్డమ్ టు కనెక్ట్ బ్యాక్ టు హిస్ ఫాదర్. అంటే అధికారం ఇచ్చిన తండ్రితో తిరిగి కనెక్ట్ అవ్వాలనేటువంటి జ్ఞానము ఉంది. అప్పచెప్పిన పనికి 3 పనిచేసేటువంటి పని కూడా అక్కడ మనకి కనపడుతూ ఉంది. దేవుడు మనకు కొన్ని పనులు బాధ్యతలు ఇస్తూ ఉంటాడు. దేవుడు మనకు అప్పచెప్పిన పనికి మనం మనుషుల కన్నా దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచనతో చేస్తే ఆయన ఆత్మ మన బాధ్యత మీద కానీ, మన పనుల మీద కానీ, మన రెస్పాన్సిబిలిటీ మీద కానీ కొత్త మనసుతో ఆత్మను కుమ్మరిస్తాడు. ఎప్పుడంటే నీవు చేసిన పనిని అధికారికి 3 నువ్వు చూపించినప్పుడే, 3 times రెస్పాన్సిబుల్గా చూపించినప్పుడే. నీ చేతిలో నా చేతిలో ఒక దేవుడు ఒక పని పెట్టవచ్చు, లేకపోతే ఒక ప్రోగ్రాం పెట్టవచ్చు, లేకపోతే ఒక కాన్సెప్ట్ పెట్టవచ్చు, లేకపోతే ఒక మిషన్ వర్క్ పెట్టవచ్చు. ఏది పెట్టినప్పటికీ దేవుడు నా చేతిలో పెట్టిన దానికి సౌలు మహారాజులాగా దాన్ని నేను ఎప్పుడైతే 3 చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటానో దేవుడు ఇంకా కొత్త మనసు ఇచ్చి ఆత్మను కుమ్మరిస్తూ ఉంటాడంట దాని మీద. అది ఇక్కడ సౌల్లో మనం చూసింది. మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ అది 3 లేకపోతే అది ఆ మనస్సు సౌలుకు ఉంది. కాబట్టే 9వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆత్మ బలంగా కుమ్మరించబడింది. అందుకని ఏ పనినైనా దేవుడు మనకు అప్పచెప్పినప్పుడు మనము అప్పచెప్పినటువంటి పనిని మనం ఇతరులకి తడాకా చూపించడానికి కాదు, తగ్గింపును చూపించడానికి అనేటువంటిది సౌలు జీవితంలో మనం చూపిస్తూ ఉంటాం. మనం చేసే పని అవతల వారికి మనం ఘనపరచుకోవడానికి కాదు, గొప్పతనం చూపించుకోవడానికి కాదు, కానీ కష్టపడి దాన్ని నెరవేర్చడం వల్ల దేవుని ఆత్మ ఆ పనిలో మనకి నూతన మనసుని కలుగ చేస్తుంది. అది ఈ 9వ అధ్యాయము 6వ వచనంకి వచ్చేటప్పటికి మనం చూసింది.